ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసి? నేను 15 సంవత్సరాల నుంచి పార్టీలు చేస్తున్నాను. నేను ఉద్యమకారుని. రవిశంకర్ కంటే ముందే నేను పార్టీలు ఉన్నా. రవిశంకర్ కూడా లేడు అప్పటికి? అప్పుడు లేడు. నేను నేను ఉద్యమం చేసినప్పుడు ఆయన ప్రజారాజ్యం పార్టీలు ఉన్నాడు. ప్రజారాజ్యం పార్టీల నుంచి ఒక అవకాశవాది లెక్క ఇలా వచ్చిండు. ఆయన చేసేది చేసుకున్నాడు. సరే, నమ్మిన పార్టీ కార్యకర్తలకు అయితే న్యాయం చేయాలి కదా. 2020 టికెట్ అడిగిన తమ్ముడు ఒక కాంగ్రెస్ వ్యక్తి అత్తుండు, నీకు భవిష్యత్తు ఉంటది అని చెప్పిండు. సరే, ఆయన కాంగ్రెస్ తీసుకొస్తే మేము తీసుకొచ్చుకున్నాం, గెలిపించుకున్నాం. ఇలా ఆయన ఏ పార్టీ నుంచి వచ్చిండో ఆ పార్టీకి ఆయన వెళ్ళిపోయినప్పుడు మరి అన్న ఆయన వెళ్ళిపోయిండు. అప్పుడు మీరు ఆయన తీసుకొచ్చారు, మేము ఆయన గెలిపించుకొని మేము కూడా పెట్టినాం. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిండు. ఆయన స్థానంలో నాకు ఈరు అని చెప్పి నేను మా వార్డు తరపున నేను 10 ఏళ్ల నుంచి నేను మా వార్డు తరపున నేను ఒక్కనే ఉన్నా, జెండా మోషన్. ఇలా 3వ వార్డు. ఇలా ఎవరిలో పార్టీకి సంబంధం లేని వ్యక్తి ఏంది సీరియల్ గా 3వ వార్డు 4వ వార్డు ఏంది? రవిశంకర్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడా దరఖాస్తు చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నాడు అన్న రవిశంకర్ అన్న అని కూడా ఆయనకు చూపెట్టిన. నేను చూపెడితే తమ్మి అయితే గట్లయితే మనం ఆయనకి ఎందుకు ఇస్తాం తమ్మి, నువ్వు పార్టీని నమ్ముకొని ఉన్నావు అని చెప్పి ఇగో అంటే ఇప్పుడు ఈ అభ్యర్థికి ఇచ్చాను. కాంగ్రెస్ పార్టీ కూడా దరఖాస్తు చేసుకున్నాడు. ఇక్కడ చూడొచ్చు, మీకు డిస్ప్లే మీద క్లియర్ చేస్తా. ఓకే,